మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా, నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి ప్రభువా, ఈ మోయాబీల గురించి మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు. నేనైతే ఒట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటి వాడిని, ధూళంటి వాడిని ప్రభువా, మనిషిని. వాక్య పరిచర్య పరిశుధాత్ముడే తప్ప మానవుడి వల్ల కాదు అయా. లౌకికమైన స్వార్థ కాక పరిశుధాత్మ మీద ఆధారపడి మీరు ప్రకటించిన ఎడల మీకు ఆశీర్వాదము, వింటున్న విశ్వాసులకు ఆశీర్వాదం అని అపోస్తుడైన పౌలు అయా ఇదిగో కొరింథీ పత్రిక రాసిన మొదటిలో అయా ఇచ్చిన హెచ్చరికలను నీకు గుర్తు చేస్తున్నాను అయా. నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను. పరిశుధాత్ముడా, వాక్య వర్తమానం నువ్వు అందించి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. నీ సజీవమైన రెక్కల నీడలో ఈ దీనుడను సిలువు సాటును మరుగుపరుచుకొని వాక్య వర్తమానం పరిశుధాత్ముడే అందించి పరిశుధాత్ముడికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని వింటున్న ప్రతి విశ్వాసి కూడా నిన్ను గ్రహించి అయా నీ సన్నిధిలో ధ్యానించి భయము భక్తి కలిగి నీలోనే జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రేరేపణను బట్టి వాక్య వర్తమానము అందించుటకు పరిశుధాత్ముడిచ్చిన జ్ఞానము బట్టే కానీ నా వల్ల కాదు. యెషయా గ్రంథము 16వ అధ్యాయము వాక్యము 11 చూసుకుందాం. మోయాబీల నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, కిర్హారేషు నిమిత్తము నా అంతరములు సితార వలె వాగుచుండెను. మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకలేదు. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మోయాబీలు ఎవరు? ఈ మోయాబీలు ప్రియమైన వారులారా, లోతు 2వ కుమార్తెకు పుట్టినవాడు ఈ మోయాబు. ఈ మోయాబు అనేవాడు ఈ మోయాబీ దేశానికి సూత్రధారి, మూల పురుషుడై ఉన్న ఈ మోయాబీలు వారికి దేవుడంటే భయము, భక్తి లేదు. అయితే నిత్యము దేవుణ్ణి ఆరాధించుతూ, నిత్యము దేవుణ్ణి గణపరుస్తూ, దేవుని ఆజ్ఞలకు లోబడిన ఇశ్రాయేలీల ప్రజలను శపించటానికి ఈయన పూనుకొని ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, మరొకసారి చదువుకుందాం 12వ వాక్యం. మోయాబీలు ఉన్నత స్థలముకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకలేదు. చూడండి ప్రియమైన వారులారా, మరి విశ్వాసులమైన మనము మోయాబీలంటే దేవునిని ఎరుగని వారు అందాం, లేదంటే వారు అన్యులని అందాం. అన్యులని అనొచ్చు, మోయాబీలు దేవుని ఎరుగని వారు అనొచ్చు. ఎందుకంటే బిలామును తీసుకొని వచ్చి బిలాము వారి పక్షాన ఉండుటకు ఇంటిడి బంగారమును, వస్త్రాలను, వెండిని ఇస్తాము అని బిలాముకు ఆశ చూపించి ఇశ్రాయేలీయులను నాశనం చేయుటకు పూనుకున్నవాడు. అక్కడేమంటున్నాడు? ఉన్నత స్థలమునకు. మరి ఉన్నత స్థలమునకు వెళ్ళి బలిపీఠము కట్టి ఇశ్రాయేలీయులను క్షపించమంటే ఎలాగ కుదురుద్ది? అసలు ఆశీర్వదించేది ఎవడో మానవుడు కాదు. నన్ను అందరూ అంటారు, మీరు ప్రార్థన చేశారు, మాకు మేలు జరిగింది అంటారు. నేను ఒకటే మాట అంటాను, నీ దేవుడు నీకు కార్యం చేశాడు, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నేను ఓన్లీ ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని మాత్రమే. కార్యం చేసింది ఆయన, నేను కాదు. నేను మనిషిని, పాపిని. నాలో కోపం ఉంది, ఇసుకిచ్చుకునే స్వభావం ఉంది, ఈసరిచ్చుకునే స్వభావం ఉంది. ఏమండి, నన్ను నేను అవమానపరుచుకుంటా, నన్ను నేనే. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని నన్ను గౌరవించవచ్చునా?
నువ్వు ఎవరిని గౌరవించాలి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడైన యెహోవాని గౌరవించి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనను నీవు హృదయపూర్తిగా ప్రార్థన చేయాలి. ఆపదొచ్చినప్పుడు కాదండి, ఆపద లేనప్పుడు. ఇసుకించుకోవటం కూడా ఒక రకంగా పాపమే. చూడండి ప్రియమైన వారులారా, గమనించండి. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరు? ఆశీర్వదింపబడిన వారు, అభిషిక్తులు. ఈ అభిషిక్తులని శపించటానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మహాప్రవక్త అయిన బిలాముని ఎన్నుకున్నారు. వీరి దేశము కూడా, మోయాబీల దేశము కూడా చిన్నది, పెద్దదేమీ కాదు. ఎలాడుపు 30 మైళ్ళు ఉంటుంది. అడ్డం చూస్తేనేమో, నిలువు చూస్తే 60 మైళ్ళు, పైన కొంచెం ఉంటుంది అంతే. అంత చిన్న దేశమే. అయినప్పటికీ కూడా ఆ దేశము, మోయాబీల దేశములో ఉన్న గృహలలో ఏ గృహో తెలియదు, కానీ ఒక గృహలో మోయాబీలు దేశములో మోషేను సమాధి చేసి ఉన్నారు. అందు నిమిత్తము ఆ మోయాబీ పట్టణస్థులను, మోయాబీ దేశాన్ని దేవుడైన యెహోవా కాపాడుతున్నాడు. తెలుసా అండి? చూడండి ఎంత ఉన్నతమైన స్థలములలోనికి వెళ్ళారంట వాళ్ళు. మరి 7 బలిపీఠములు కట్టి ఇశ్రాయేలీయులను చెప్పించమంటే ఎలా కుదిరిద్ది? అలాగే ప్రార్థన పరులను కీడు చేస్తే, ప్రార్థన పరులకు నీవు ద్రోహము చేస్తే, వారి పట్ల కీడు చేసినా ద్రోహం చేసినా ఒకటే. కానీ ఏమిటయ్యా అంటే, వారికి నువ్వు కీడు చేస్తే నీ ప్రార్థన ఫలితము ఉండదు. చూడండి ప్రియమైన వారు, నాలో ఇన్ని లక్షణాలు పెట్టుకొని నేను ప్రార్థన ఆలకించట్లేదంటే కుదురుద్దా? అసూయ, కోపము, ఏమండి, ధనాపేక్ష, లంచగొండితనము, అబద్ధికులు, స్త్రీ వ్యామోహము, భూమి మీద వ్యామోహము, గృహాల మీద వ్యామోహము. నీకు ఇన్ని లక్షణాలు నీలో ఉంచుకొని నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను బైబిల్ చదువుతున్నాను, బాప్టిజం తీసుకున్నాను, 3 పూట్లు ప్రార్థన చేస్తున్నాను అంటే ఎలా కుదురుద్దండి? నీ ప్రార్థన ఆలకించాలి అంటే నీలో ఆత్మఫలాలు ఫలించుతున్నాయా? దీర్ఘాయుష్మంతుడు అవుతున్నావా? దీర్ఘాయుష్మంతుడు ప్రభువైన యేసుక్రీస్తు అయ్యాడు. ఎలాగా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఎలాగయ్యాడు? యేసు యెరూషలేములో జీవించుటకు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. ఆయనకి భూమి మీద ఆశ లేదు, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే ఆలోచన లేదు, ఒకరి మీద కోపం లేదు, అసూయ లేదు. అలాగే ఈ భూమిని స్వతంత్రించుకోవాలనే ఒక తాపత్రయం కూడా ఆయనకు లేదు. ఆత్మఫలాల గురించి దేవుని చిత్తమైతే వచ్చే వారం మాట్లాడుకుందాం. నిత్యము కూడా నీవు ఎలా ఉంటున్నావు? అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడంటే అన్నకు పడదు, తోడికోడలంటే ఈ తోడికోళ్ళకి ఆ తోడికోళ్ళకి పడదు, అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. ప్రార్థన చేస్తున్నామంటారు, ప్రార్థన ఆలకించట్లేదంటారు. ఎలాగ ఆలకిస్తాడు? నీ హృదయం అనే ఉన్నత స్థలములో ఈ లోకమనే ఆశలను తీసివేసుకుంటే నీవు ఆశీర్వదింపబడతావు. 70 ఏండ్లంటే ప్రతి మానవుడికి తెలుసు చనిపోతామని. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? క్రైస్తవులకి, హిందువులైతే స్వర్గానికి వెళ్తాం అంటారు. మరి క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తామంటాడు? దేవుని సింహాసనం యొద్ద నుంచుంటాను అంటాడు. మరి నుంచుంటానికి ప్రవర్తన ఎక్కడ నువ్వు సంపాదించుకోవాలి? ఇక్కడుండే నువ్వు అక్కడ స్థలముని సంపాదించుకోవాలి. మరి సంపాదించుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాకే చెప్పాను కదా బిలాము విషయము. ఆ ఒక రిఫరెన్స్ చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. ఒకసారి చదివించుకొని సంఖ్యాకాండము 23:7-8 వచనాలు. అప్పుడు బిలాము అబ్బా చూడండి, ఉపమాన రీతిగా ఎట్లా నేను హారాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజును రప్పించి
రమ్ము. నా నిమిత్తము యాకోబును శపింపుము. అదిగో చూడండి, ఇందాక చెప్పాను కదా, ఎవరిని శపించమంటున్నాడు? ఇశ్రాయేలీల ప్రజలు. యాకోబు ఎవరు? ఇశ్రాయేలీడే. మొదటి తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు యాకోబు అని పెట్టారు. దేవుడైన యెహోవా ఆశీర్వదించినప్పుడు ఇశ్రాయేలీయుడు అని పెట్టారు. అందుకని అంటున్నాడు అనమాట, యాకోబు మొదటి పేరు గనుక యాకోబు సంతతిని శపించు. రమ్ము, రమ్ము. నా నిమిత్తము యాకోబును శపింపుము. రమ్ము, రమ్ము. ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఇశ్రాయేలీయులను భయపెడతానికి మనుషుడి వల్ల, ఎవడి వల్ల కాదు. మరి నిన్నగాక మొన్న యుద్ధం జరిగింది, ఇశ్రాయేలీయులను భయపెట్టారు. 1, 2 సార్లు 3 సార్లు భయపెట్టువాడు ఎవరి వల్ల కాదు. వారు ఈ భూమిని స్వతంత్రించుకోవాలని ఆశ మటుకు లేదు. వారికి పరలోక రాజ్యములో స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశ, అదొకటి తప్పనిచ్చి రెండోది ఉండదు. నిత్యము కూడా నీవు భయపెట్టాలని దేవుని బిడ్డలని నీవు అనుకుంటే నీవు నష్టపోతావు. అలాగే నటించొద్దు. భక్తుల పేర్లు పెట్టుకున్న నీవు నటించవద్దు. నిజమైన బాప్టిజం నీ పొందితే 9 ఆత్మఫలాల్లో యొక్క ఆత్మఫలం అన్నా సంపాదించుకున్నావో లేదో నీ హృదయాన్ని పరిశీలించుకో, గమనించుకో. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? నీలో ఏ పాపం ఉందని పరిశీలించుకో. వస్త్రాల మీద ఆశ ఉంటుంది, బంగారం మీద ఆశ ఉంటుంది, భూమి మీద ఆశ ఉంటుంది. మరింకొకసారి రిపీట్ చేస్తున్నా, స్త్రీలకు బంగారం మీద ఆశ ఉంటుంది. ఏమండి, పురుషుడికి రకరకాలైన ఆశలు. అట్లాంటి ఆశలు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, నీ హృదయం పవిత్రతగా లేకుండా నీవు ప్రార్థన చేస్తే ఎలాగా పరలోక రాజ్యం చేరిద్ది? దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, వీరిని శపించమంటున్నాడంట. ఎంత పొరపాటు మాట అది! అది పొరపాటు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. అసలు ఎవరు దీవిస్తారు? పాస్టర్ దీవిస్తాడనేసి నీ విశ్వాసమే నిన్ను చెప్తుంది. పాస్టర్ దీవించడండి. పాస్టర్ ప్రార్థన చేస్తాడు, దీవించు ప్రభువా అని. వీరిని స్వస్థపరచు ప్రభువా అంటాడు. వీరికి ఉద్యోగం ఇవ్వు ప్రభువా అంటాడు. వీరికి బిడ్డలు ఇవ్వు ప్రభువా అంటారు. ఇతనికి ఇల్లు ప్రభువా అంటారు. వీరికి మంచి భవిష్యత్తు నీవు ప్రభువా అంటాడే కానీ ఇతను దీవించడు. దీవించేది ఎవరు? చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 23:4. ఏలయనగా నీవు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని నువ్వు ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమిచ్చి నదుల యారాములోని పేతేరులో నుండి విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. ఇశ్రాయేలీల ప్రజలు, ప్రియమైన వారులారా, మోయాబీలు ప్రార్థన ఎందుకు ఆలకించలేదు అంటే, వారిని శపించుటకు ఎందుకు దేవుడు ఇష్టపడలేదు అంటే, వారు నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు మోయాబీలు అంటానికి కారణం ఏమిటయ్యా అంటే, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరుతుండగా వారిని తోటి మానవులే, తోటి మనుషులే. లోతు, ప్రియమైన వారులారా, సొమెగొమెర పట్టణంలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు వారి నిమిత్తము తన భార్యను తన బిడ్డలను కూడా ఆ సొమెగొమెర ప్రజలకు అప్పగించటానికి ఏమాత్రము కూడా ఎనుకాడలేనివాడు. దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. భయము భక్తి కలిగిన వాడు, దేవుడంటే భయము కలిగిన వాడు, నీతిమంతుడు, 100% నీతిమంతుడని నేను అంటాను. అయితే కుమార్తెలు పొరపాటు చేశారు కనుక ఆ పొరపాటును బట్టి ఈయనకు కూడా దేవుని కోపము అతని మీద కూడా రగులుకొని ఉండవచ్చును.
ప్రియమైన వారులారా, అయితే వీళ్ళని ఎందుకని బిలాము శపించటానికి వస్తే ఆశీర్వాదంగా మారింది? ఈ మోయాబీలను ఎందుకని చిన్న చూపు చూస్తున్నాడు దేవుడైన యెహోవా అంటే, వీళ్ళు బ్రతుకుతున్నారండి, పంటలు పండుతున్నాయి, మంచిగా జీవిస్తున్నారు, తింటున్నారు, జీవిస్తున్నారు, శుభ్రమైన బట్టలు కట్టుకుంటున్నారు, మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుకుంటున్నారు. కానీ దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని మటుకు పోగొట్టుకున్నారు. ఎలాగ పోగొట్టుకున్నారు? ఈ భూమి మీదే ఉంది కానీ వాళ్ళకి పరలోక రాజ్యంలో వారికి స్థలము లేదు. ఎందుకని? అభిషేకించబడిన బిడ్డలని, దీవించబడిన బిడ్డలని శపించమంటున్నాడు కనుక. ఎందుకని దేవుడైన యెహోవాకి కోపం వచ్చింది? వీరు ఐగుప్తు నుండి వస్తుండగా ఇశ్రాయేలీయుల ప్రజలని ఆదుకోలేదు, నీళ్ళు ఇవ్వలేదు, పరామర్శించలేదు. వారికి ఏమాత్రం కూడా జాలి లేని మనుషులు, లేదా భయపడి, ఇశ్రాయేలీయులకు భయపడి రాలేదు అని కూడా అనవచ్చు. చూడండి ప్రియమైన వారు, ఎందుకని భయపడి ఉండవచ్చును అనుకోవచ్చు. అలాగనే వీళ్ళని పరామర్శించలేదు అని అంటున్నాడు దేవుడు. అందుకని మోయాబీలు ప్రార్థన ఆలకించట్లేదు, మోయాబీలకి మేలు జరగదు. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. 14:37. సౌలు ఫిలిష్తీయుల వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగింతువా? చూడండి ప్రియమైన వారులారా, సౌలు ఫిలిష్తీయుల విషయంలో ఇశ్రాయేలీయులకు అప్పజెప్తావా అప్పజెప్పవా అని అడుగు. ఎందుకని అప్పజెప్పనన్నాడు? దావీదుని చంపటానికి కుయుక్తి కలిగి ఉన్నాడు కనుక. సౌలు మహారాజు సింహాసనాన్ని, ఈ భూమిని ఎక్కువగా ప్రేమించాడు కనుక, భోగభాగ్యాలు అనుభవించుటానికి ఇది తప్పనిచ్చి నాకు ఇంకా వేరే మార్గము లేదు అని అనుకున్నాడు కనుక, ముఖ్యమైనది దావీదు అభిషేకించబడినవాడు, దావీదు పిలుచుకోబడినవాడు, దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా స్థిరపరచబడినవాడు. సౌలు స్థిరపరచబడినవాడు కాడు. ఇతని మనసులో ఏమున్నది? సౌలుని చంపివేయాలా, దావీదుని చంపివేయాలా? దావీదైతే ఎప్పుడు కూడా సౌలు విషయంలో చంపాలి అని అనుకోలేదు, కానీ సౌలు మటుకు దావీదుని చంపాలి అనుకున్నాడు. అందు నిమిత్తము ఈ ఒక్క సమయములో మరొకసారి చెప్తున్నాను, ఈ ఒక్క సమయంలో ఆయన ప్రార్థన ఆలకించలేదు. ఎందుకని? అసూయ ఉంది అతనిలో, అతని హృదయంలో కనపడని అసూయ ఉంది. కొన్ని సంఘాల్లో పదవి వ్యామోహాలు ఉంటున్నాయి. ఆ పదవి వ్యామోహాలను బట్టి నీ కుటుంబం వర్ధిల్లలేకపోతుంది, గమనించలేకపోతున్నా. నీ కుటుంబంలో వ్యాధులు, బాధలు, నిలకడలేదు, స్థిమితం లేదు. కొన్ని సంఘాల్లో పదవి వ్యామోహాలతో నీవు పైకి ఎత్తబడలేకపోతున్నావు, ఆశీర్వదింపలేకపోతున్నావు. నీవు ఆశీర్వదింపబడాలి అంటే పదవి వ్యామోహాలు తీసివేసుకొని దేవుని వైపు తిరిగితే, నీలో ఉన్న ప్రతి అసూయ తీసివేసుకోవాలి. అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, ఇక్కడికి వచ్చేలేకే చాలా చిన్న మాటలకే చూసుకోవాలి, చిన్న మాటలే చూసుకుందాం. ఎందుకని అంటే నిత్యము కూడా దేవుని వైపు నీవు చూడాలి. నీవు దేవుని వైపు చూడని ఎడల నీకు ఏం జరుగును? మేలు జరుగునా? జరగదే. చూడండి, మేలు జరగాలంటే చూడాలి.
ఇదిగో ఇంకొకసారి మనము సంఖ్యాకాండములోనికి వెళదాం. 22:18. అందుకు బిలాము బాలాకు తన ఇంటిడు ఎండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నా దేవుడైన యెహోవా నేను నోటి మాట మీరలేను. చూడండి ప్రియమైన వారలారా, యెహోవా నోటి మాట మీరలేదు. ఎవరండి? బిలాము. దీవించేది ఎవరు? బిలాముకి నోటి మాట ఇచ్చింది ఎవరు? దేవుడైన యెహోవా. కనుక ఆయన ఎప్పుడు కూడా అనలేదు. ఇంకొక మాట చూసుకుందాం. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నోటి మాట వచ్చేది దేవుడైన యెహోవా యొద్ద నుండే కానీ మనుషుల వద్ద నుండి కాదు. మనుషులు దీవించినా నిన్ను తృప్తిపరుస్తానికే గాని ఆశీర్వాదం అనేది దేవుడైన యెహోవా యొద్ద నుండే వస్తుంది. ప్రభువైన యేసు నామములో. చూద్దాం. కీర్తనల గ్రంథము 66:18. నా హృదయములో అదిగోండి, ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఎన్నుంటియో ఈ హృదయంలో చెప్పలేం. ఇప్పుడు దాకా చెప్పుకుంది అదే, కానీ రెఫరెన్స్ మీకు ఇవ్వాలి కనుక ఇస్తున్నా. పాపము హృదయములో ఉన్న ఎడల నీ ప్రభువు నా మనవి వినకపోవును. ఇక్కడికి వచ్చలేకే దావీదు ఉరియా భార్యతో పొరపాటు చేసినప్పుడు ఫిలిష్తీయులు గెలిచారు, ఇశ్రాయేలీయుల ప్రజలు ఓడిపోయారు. ఇక్కడ చూస్తేనేమో సౌలు దావీదుని చంపాలనుకున్నాడు గనుక సింహాసనం మీద ఆసీనుడు అవ్వాలని రాజ్య అపేక్షతో ఉన్నాడు కనుక అతను అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ ఇతను ఓడిపోయాడు. హృదయములో ఉన్న కపటమైన ఆలోచనలు బట్టి నీ ప్రార్థన ఆలకించడు. కపట వేషధారి అంటున్నాడు. వేషధారి తత్వము క్రైస్తవుడికి ఉండకూడదు, నటించకూడదు. ఆలోచించుకోండి. ఇంకొక మాట చూసుకుందాం మనం. సామెతలు 1:18. వారు ఎవరంట? వీళ్ళు దేవుని వాక్యము తెలియక కాదు, తెలిసి చేసేవాళ్ళు వీళ్ళు. చదువమ్మ ఇప్పుడు ఫ్రీగా. వారు స్వనాశనమునకు పొంచి ఉందురు. అదిగోండి, తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉంటారంట. ఎవరు వీరు? మంచి గొర్రె చర్మము కప్పుకున్న క్రైస్తవులు. పొద్దుగూకులు వాక్యం వింటూ ఉంటారు, సంఘములో పెద్దగా చేస్తారు, ప్లాట్లు బ్రోకరేజీ చేస్తూ ఏం చేస్తున్నారంటే అనేకులను మోసం చేస్తున్నారు. వీళ్ళు కూడా నష్టపోతున్నారు. వీళ్ళ కుటుంబాలు కూడా ఏమి స్థిరవత్తమైనగా ఉండట్లేదు, వీళ్ళు నష్టపోతున్నారు. అయినా సరే వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. కుటుంబాలు పాడైపోతున్నా కానీ ధనాపేక్ష అనేది వీళ్ళలో ఉండిపోయింది. ఏమండి? అక్కడికి రాని సంపాదన వ్యర్థం. ఇప్పుడు వెళ్తూ నేను ₹1,00,000 సంపాదిస్తానండి, అది అక్కడికి రాదు. అక్రమైన సంపాదన అక్కడికి రాదు, అక్రమంగా సంపాదించింది అక్కడకు రాదు. చూద్దాం, ఇంకొక మాట చూసి మనము ముగించుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చూసుకుని మనం ముగించుకుందాం. అదే సామెతలు 21:13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు
చూడండి ప్రియమైన వారులారా, ఒక దరిద్రుడు వచ్చి ఒక ప్రార్థన చేసేవాడికి చెప్పినా లేదా ఒక పాస్టర్కి చెప్పినా ఈ పాస్టర్ లెక్క చేయకపోతే ఇతని ప్రార్థన కూడా ఆలకించడు. నేను గొప్ప పాస్టర్నండి అంటే కుదరదు. నేను దరిద్ర స్థితిలో ఉన్నాను, పాస్టర్ అని నమ్మి వచ్చాను, అతనికి చెప్పాను, అతను కూడా లెక్క చేయకుండా డబ్బున్న వాడికి వెళ్ళే మాట్లాడాడు అనుకో, ఇప్పుడు మాట్లాడేది ఆళ్లేలే. పేదవాడికి కూడా మాట్లాడుతున్నాడు, డబ్బున్న వాళ్ళకి వెళ్ళే మాట్లాడుతున్నాడు, పాస్టర్ అయినా సరే. వాడి ప్రార్థన కూడా ఆలకించడు. దరిద్రుడు మొరని వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడదు. ఎవరు అంగీకరింపబడడంట? ఒక దరిద్రుడు వచ్చి నీలాంటి వాడికి లేదు పాస్టర్గా చెప్పాడండి, ఈ పాస్టర్ లెక్క చేయలేదనుకో, వినలేదనుకో, ఈ పాస్టర్ చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. ముందు నీ దరిద్రుని నువ్వు గమనించితేనేగా దరిద్రుని ఆశీర్వదించావా? సరే, ఆశీర్వదించడం పక్కన పెట్టు, వాడి మొరని నీవు మనస్ఫూర్తిగా ఆలకించి వాడి కొరకు విజ్ఞాపన చేసావా? లేకపోతే ఇటు దరిద్రుడు డబ్బున్నోడికి మాట విందాం, డబ్బు లేనివాడు మాట ఎందుకు రానేసి నువ్వు పెట్టుకుంటే నీ ప్రార్థన కూడా ఆలకించడు. నీ కుటుంబంలో కూడా వ్యాధులు బాధలే. అది గమనించు. ఇంకొక వాక్యం చూసుకుని మనము ముగించుకుందాం. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవుని తొలగించుకొని వాని ప్రార్థన హేయములు. చూడండి, వాక్యము ప్రియమైన వారులారా, వాక్యం విన్న నీవు వాక్యానుసారంగా జీవించుతున్నావా? వాక్యముని హృదయపూర్తిగా ఆలకిస్తున్నావా? వాక్యము చెబుతుండగా నీవు అనేకమైన ముచ్చటించుకుంటున్నావా? లేకపోతే పరిశుద్ధ గ్రంథము చేత పట్టుకొని నటించుతానికి తిరుగుతున్నావా? ఇదిగో, నీవు నీ స్థితిని గమనించుకోకుండా నువ్వేం చేస్తున్నావు? వాక్యానికి లోబడకుండా నటించిన ఎడల నీవు నష్టపోతావు. హోదాని కోరుకున్నవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు. హోదాని కోరుకున్నవాడు ఎప్పుడు వర్ధిల్లడు. ఇగోతనం ఉన్న క్రైస్తవుడు ఆయన ప్రార్థన ఆలకించడు. ఇగో పాస్టర్లో ఇగో, కొంతమంది విశ్వాసుల్లో ఇగో, నన్ను పైకి స్టేజి మీదకి పిలవలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు, పాట ఇవ్వలేదు అని అనుకున్నారు కొంతమంది పాస్టర్లు. అది ఇగో, పైకి రావు. ఆ నీవు చేసే ప్రార్థన ఆలకించడు. అలాగే విశ్వాసులు కూడా కొంతమంది చర్చిల్లో, గమనించు, చర్చిల్లో బ్యాగు పెట్టుకోవటానికి ఒక కుర్చీ, చెయ్యి పెట్టుకోవటానికి ఒక కుర్చీ, ఈయన కూర్చుంటానికి ఒక కుర్చీ. ఇగో, అట్లాంటి గర్వపు స్వభావం ఉండి నువ్వు ప్రార్థన చేసిన ఎడల ఆ ప్రార్థన ఆలకించడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈగోతనం తీసివేయండి, గర్వము తీసివేయండి, మూర్ఖపు స్వభావము తీసివేయండి, ధనాపేక్ష తీసివేయండి, అధికార దాహమును తీసివేయండి. పేదవారి మొరను ఆలకించి వారి కొరకు ప్రార్థన చేసే వారిని లేవనెత్తండి. నీ ఆత్మతో, నీ సత్యంతో, నీ జీవంతో నింపమని ఈ వాక్య వర్తమానము నీవే అందించావు గనుక ఈ వాక్యముని విడమర్చటములో ఏదైనా పొరపాటు ఉంటే దేవా, యెహోవా, ప్రభువైన యేసు నామములో క్షమించమని ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని వారిలో ఉన్న ఇగోతనముని, వారిలో ఉన్న నీకిష్టము లేని ప్రతి క్రియని తీసివేయమని, నువ్వే తోడుగా నీడగా ఉండమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.